హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుష్పాజీ కిచెన్. ఈరోజు మనము టేస్టీగా హెల్దీగా ఆనియన్ పరాటాని చేయబోతున్నాము. ఈ పరోటా కోసము మనకు స్టఫింగ్ ఏమీ అవసరం ఉండదు. ఈ పరోటాలు చాలా తొందరగా ఈజీగా అయిపోతాయి. మరి ఈ పరోటా ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాము. ఒక పెద్ద సైజు బేసన్ తీసుకొని అందులోకి 2 గ్లాసుల సగం వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. పిండి మీకు తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న పిండికి కొలతకు తగ్గట్టుగా ఉల్లిపాయల్ని తీసుకున్నాను. నేను ఇక్కడ 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే పచ్చిమిర్చీలు 4-5 ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. కొత్తిమీర కూడా కొద్దిగా సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇవన్నీ పిండిలో వేసుకోవాలి. ఒకవేళ మీరు పిండి ఎక్కువగా తీసుకుంటే ఉల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి వీటిని కూడా ఎక్కువగా తీసుకోండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనము ముందుగా పచ్చిమిర్చిలు వేసుకున్నాం కాబట్టి చూసి కారపొడి వేసుకోండి. అలాగే తగినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర, 1/2 టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసి ఇవన్నీ పొడిగా ఉన్నప్పుడు ఒకసారి చక్కగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత నీళ్లు కొన్ని వేసుకుంటూ పిండి ముద్దలాగా చేసుకోవాలి. మనము చపాతీలకు ఎలా అయితే కలుపుకుంటామో అదే మాదిరిగా పిండి ముద్దలాగా చేసి తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఎక్కువసేపు ఉంచకూడదు, ఎందుకంటే ఇది ఎంత నానితే పిండి అంత మెత్తబడిపోతుంది. అందుకని పిండి కలుపుకున్న తర్వాత వెంటనే మనం పరోటాలు చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలోంచి మనకు కావలసిన సైజులో ఇలా పిండి ముద్దలాగా తీసుకోవాలి. ఆ తర్వాత ఇలా పొడి పిండిలో ముంచి పరోటాలాగా చేసుకోవాలి. అయితే ఈ పరోటాలని చపాతీలాగా సన్నగా కాకుండా కొద్దిగా మందంగా చేసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా పరోటా చేసి తీసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా మందంగా ఇంత సైజులో ఉంటే సరిపోతుంది. ఈ పరోటా మందంగా ఉంటుంది కాబట్టి లోపలి వరకు చక్కగా కాలాలంటే ఇలా పైన కాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల పరోటా అన్నది చక్కగా కాలుతుంది, టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పరోటా రౌండ్గా కనిపించడానికి ఈ విధంగా డబ్బగిన్నె బౌల్ నుంచి గట్టిగా కొట్టడం వల్ల ఇలా రౌండ్గా వస్తుంది. సైడ్కున్న ఈ పిండిని తీసేసి పరోటా చూడండి చాలా చక్కగా రౌండ్గా వచ్చింది కదా. ఇదే మాదిరిగా పరోటాలన్నింటినీ చేసి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఈ పరోటా వేసుకోవాలి. పరోటా వేసినాక కొంచెం సేపటి తర్వాత అటు ఇటు తిప్పుతూ పరోటా పైన నూనె కానీ లేదా నెయ్యిని కానీ పెట్టుకోవాలి. అయితే నూనె లేదా నెయ్యి కాస్త ఎక్కువగా పెట్టుకోవాలి, ఎందుకంటే పరోటాలకి నూనె కొంచెం ఎక్కువగా పడుతుంది. అందుకని అటు ఇటు చక్కగా నూనె కానీ నెయ్యి కానీ వేసి ఈ విధంగా సరాతంతో చక్కగా గట్టిగా ప్రెస్ చేస్తూ ఈ పరోటాలని కాల్చి తీసుకోవాలి. చూస్తున్నారు కదా వీడియోలో, ఇదే మాదిరిగా పరోటాలన్నింటినీ కాల్చుకోవాలి. అయితే ఈ పరోటాలు కాల్చేటప్పుడు ఫ్లేమ్ని లోగా ఉంచకుండా మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని పరోటాలు కాల్చుకోవాలి. లోగా పెట్టామంటే పరోటాలు గట్టిగా వస్తాయి. అందుకని హై ఫ్లేమ్లోనే ఈ పరోటాలని కాల్చి తీసుకోవాలి. ఫైనల్గా మన ఆనియన్ పరోటాలు అయితే రెడీ అయిపోయాయి. మరి వీటిని తినటానికి కాంబినేషన్గా నేను పెరుగు ఇంకా టమాటో సాస్ తీసుకున్నాను. చూడండి, మన పరోటాలు కూడా చాలా బాగా వచ్చాయి కదా. ఇలా పెరుగుతో కానీ సాస్తో కానీ ఈ పరోటా చాలా బాగుంటుంది. ఒకవేళ ఇవి ఏమీ అవసరం లేదనుకుంటే మనం వీటిని చాయ్తో కూడా తీసుకోవచ్చు. చాయ్లో ముంచుకొని కూడా ఈ పరోటాలు తింటుంటే చాలా బాగుంటాయి. మరి ఇంత టేస్టీగా ఈజీగా ఉండే ఈ ఆనియన్ పరాటాని మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. మరి రెసిపీ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.